అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతేకాదు రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు ఉన్నా సడన్ గా మళ్లీ విషమించింది. దీంతో శ్రీతేజ్ పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ గానే పరిగణించింది. ఈ ఘటనలో చిత్ర యూనిట్, సంధ్య థియేటర్ యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వాల తప్పిదాలున్నాయి. దీంతో ఈ ఘటనలో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు A11 గా చేర్చింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయటం, వెంటనే బెయిల్ రావటం, ఒక రాత్రి జైల్లో గడపటం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ తీరును తప్పుబట్టింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే RV వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఆచితూచి స్పందించారు. ఇందులో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిందన్నారు. ఏపీలో జగన్ సర్కారులా కాకుండా ప్రీమియర్ షోలతో పాటు వారం రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవటానికి అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని తాజాగా విడుదల చేశారు. గత 2 రోజుల నుంచి శ్రీతేజ్ కి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు. PCR నివేదిక ప్రకారం అతని యాంటీబయోటిక్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని చెప్పారు. పైప్ ద్వారానే శ్రీతేజ్కి ఆహారం అందిస్తున్నామన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్లో తెలిపారు. మరోవైపు పుష్ప 2 సినిమా 26 రోజులైనా ఎక్కడా తగ్గటం లేదు. ఇప్పటికే హిందీలో 780 కోట్ల నెట్ వసూళ్లతో సంచలనం రేపుతోంది. మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవటం విశేషం.